అత్యంత దారుణమైన విషాదం జరిగింది. ఈ విషాదంలో 11 మంది పరిస్థితి ఎలా ఉందంటే, దాంట్లో కొంతమంది బతుకుతారు, కొంతమంది బతకరు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ దారుణమైన పరిస్థితి ఎక్కడ జరిగింది? ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలేమిటి? అనే విషయాలు పూర్తిగా క్లారిటీగా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. అక్కడ ఎలా జరిగిందంటే, కొంతమంది సాదాసీదాగా ఇప్పుడు ఏ కాలమైనా గాని మనుషులకి సంబంధం లేదు. సాదాసీదాగా ఎక్కడైనా గాని ఏదైనా తినుబండరాలు రోడ్డు పక్కన కనిపిస్తే మాత్రం వెళ్ళిపోయి ఎగబడిపోయి తినేస్తా ఉంటారన్నమాట. అక్కడ ఏం మెటీరియల్ వాడుతున్నారు? ఎప్పుడు మెటీరియల్ వాడుతున్నారు? అయి నిలవయా? లేదా తాజాయా? అయి ఏం చూడరింక. ఆ పక్కన ఏదైతే ఉందో దాని మీద పడిపోయి మూకుమ్మడిగా పడిపోయి నాకు కావాలని చెప్పేసి తినేస్తా ఉంటారు. సో, ఇప్పుడు అలా తినడం వల్ల ఇప్పుడు 11 మంది ప్రాణాల మీదకొచ్చింది. అది ఎక్కడో జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఏదైతే కొందేపాడు గ్రామం ఉందో ఆ కొందేపాడులోని అత్యంత ప్రమాదమైన సంఘటన జరిగింది. దీని మీద ఏదైతే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉందో, ఆ హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా సీరియస్‌గా అక్కడ తిన్నటువంటి ఏవైతే నమూనాలు ఉన్నాయో, ఆ నమూనాలన్నీ కూడా ఆ పదార్థాలన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా తీసుకెళ్లారన్నమాట. సో, అసలు కారణం ఏంటంటే, అసలు సిట్యుయేషన్ ఏం జరిగిందంటే, కొంతమంది ఏదైతే రోడ్డు పక్కన ఒక బజ్జీలు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికెళ్లారన్నమాట. సో, అక్కడ బజ్జీలు తిన్నారు. చాలా బాగా తిన్నారు. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. వాళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. గంట తర్వాత వాళ్ళకి విపరీతమైన అస్వస్థత, వామిటింగ్స్, కళ్ళు తిరగడం. ఇంకా వాళ్ళకి ఎలా ఉందంటే బీపీ మొత్తం డౌన్ అయిపోయిందన్నమాట. బీపీ డౌన్ అవుతుందంటే అర్థం ఏంటి మీకు? ఆక్సిజన్ లెవెల్ అన్నీ కూడా తగ్గిపోతున్నట్టు లెక్కమాట. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుందంటే ఇంకా ఎప్పటికైనా చాలా ప్రమాదమైన పరిస్థితి మాట. అలా వదిలేస్తే ఆ వ్యక్తిని చనిపోయే అవకాశం ఉంటదన్నమాట. సో, 11 మందిని కూడా అప్పటికప్పుడు హుటాహుటిన స్థానికులందరూ కూడా వీళ్ళ పరిస్థితి బాలేదని చెప్పేసి భీమవరం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. భీమవరం హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే భీమవరం హాస్పిటల్‌లో కూడా దాంట్లో ఒక నలుగురికి విషమంగా ఉంది, చాలా ప్రమాదంగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. పెద్ద హాస్పిటల్ మాట. సో, ఆ నలుగురిలోని ఒక చిన్నారి కూడా ఉందన్నమాట. సో, ఇది అంతటికి కారణం ఏంటంటే ఏదైతే బజ్జీల కొట్టు ఉందో, ఆ బజ్జీల కొట్టు దగ్గర తినడం వల్లే వీళ్ళకి విషమ పరిస్థితి ఏర్పడింది. ఇయన్నీ కూడా ఇది ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి అక్కడ చెబుతా ఉన్నారు. సో, అక్కడ కీలకమైన మన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ కీలకమైన అంశాలు మనం చూస్తే గనక ఏదైతే ఈ ఫుడ్ తిన్నారో, ఏదైతే బజ్జీలు తిన్నారో, ఈ బజ్జీలు తయారు చేసినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో, ఈ మెటీరియల్ ఏడాది క్రిందటని చెబుతూ ఉన్నారన్నమాట. మరి ఎంతవరకు అది నిజమో తెలీదు గానీ, ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్ తీసుకెళ్లారు. అది తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ వస్తే గాని తెలీదు. అది ఏడాది కిందట మెటీరియలా? లేకపోతే నూనె ఏదైనా బాగా నిల్వ చేసిన నూనె వాడి మళ్ళీ వీళ్ళకి దాంట్లో బజ్జీలు వేసి తినిపించారనేది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది తెలుస్తది వచ్చిన తర్వాత. సో, ఇప్పుడు ఈ వీడియో అంతా చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. సో, ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, చాలా మంది రోడ్ల పక్కన ఉన్నటువంటి ఏదైతే తినుబండారాలు ఉంటారో, ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, అన్నిట్లి మీద కూడా కక్కుర్తి పడిపోతా ఉంటారు. ఎప్పుడు తినలేనట్టుగా, ఏదో అవే తిని బతుకుతున్నట్టుగా, దాన్నే చూసి కక్కుర్తి పడిపోయి మీద పడిపోతూ ఉంటారు. డైలీ తింటా ఉంటారు. సో, దీనివల్ల ఎంత ప్రమాదం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో, ఇప్పుడు అదే ప్రమాదం జరిగింది. సో, దయచేసి నేను చెప్తా ఉన్నాను చాలా మందికి, ఎవరైతే రోడ్డు పక్కన అమ్ముతున్నటువంటి ఏవైతే తినుబండారాలు ఉన్నాయో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు ఉన్నాయో, దయచేసి మీరు అక్కడ గమనించండి. అసలు ఏం అమ్ముతున్నారు? అదే విధంగా మనం ఏమి తింటున్నాం? వాళ్ళ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో, ఆ మెటీరియల్ నిజంగానే తాజాగా ఉన్నాయా? లేదా అంతకు ముందు తయారు చేసేసి, నిల్వ చేసి వాళ్ళు అమ్ముతున్నారనే విషయాల మీద మీరు కంపల్సరీ క్లారిటీ తెచ్చుకోవాలి. ఏదైతే నూనె ఉందో, నూనె కూడా కొంతమంది నెల, 2 నెలల దాకా అదే నూనెలోని బజ్జీలు, పునుగులు అన్నీ కూడా వేపుతా ఉంటారు. సో, దీనివల్ల ఎంత ప్రమాదం కొంచెం ఉందో ఒకసారి ఆలోచించండి. అటువంటి నూనె అటువంటి నూనెలో వేపే బజ్జీలు, పునుగులు ఇంకేవైనా రకరకాల వస్తువులు మనం తింటే గనక క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంటదన్నమాట. అంతేకాకుండా మనకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఏదైతే పొట్ట ఉంటదో, ఆ పొట్ట లోపల మన అవయవాలు దెబ్బతిని చచ్చిపోయే అవకాశం ఉంటదన్నమాట. కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చేద్ది. సో, ఇయన్నీ కూడా గమనించాలి. గమనించిన పక్షంలోనే ఇప్పుడు చూసారు కదా! గణపవరం ఏరియాలోని ఏదైతే జరిగిందో విషాదం, ఆ విషాదం రిపీట్ అవుద్దన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా షాక్ గురైంది ఒకేసారి ఈ విషయం తెలిసిగానే. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చనీయాంశమైంది. ఫుడ్డు అంటే బజ్జీలు తిని ఇలా ఈ రకంగా అవ్వడం ఏంటి? అంటే బజ్జీలు కూడా ఈ విధంగా నిల్వ పదార్థాలు చేసి అమ్ముతా ఉన్నారన్నమాట. అయితే అంటే మనం కూడా జాగ్రత్త పడాలని చెప్పే విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తా ఉన్నారు. దయచేసి ఒకటే చెప్తా ఉన్నాను. ఈ వీడియో తీయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా మీరు బయటి వస్తువులు తినాలనుకుంటే గనక ఫస్ట్ మీరు అక్కడ చూడండి. ఆ మెటీరియల్ ఏ విధంగా ఉంది? ఆ మెటీరియల్ చూసి అతన్ని అడగండి. ఇదంతా తాజాగానే మీరు తయారు చేస్తున్నారా లేదా? అనే విధంగా అడిగి అప్పుడు కనుక్కొని ఆ తర్వాత తినండి. అలాగా లేని పక్షంలోని ప్రాణం అనేది ఒకసారి ఉంటది. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ రాదు. ఒకసారి మనిషిని కోల్పోయిన తర్వాత మనం తీసుకురాలేం. అందుకని ప్రతి ఒక్కరు కూడా
ఆ తినుబండారాలు ఏవైతే ఉన్నాయో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లన్నీ ఏవైతే ఉన్నాయో ఆటిల మీద గమనించి, గ్రహించి ఆటిలి తినండి. నేను ఇక్కడ ఏ వ్యాపారస్తు పొట్ట మీద కొడతలేదు. ఎవరైతే తప్పుడు మార్గాల్లో ఎళ్లి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తాననమాట. సో, ఇక్కడ ఇంకో విషయం కీలకమైన విషయం ఏంటంటే, ప్రజలు చాలామంది బయట నుంచి సరుకులు తెచ్చుకొని ఇంటికాడ వండుకోవడానికి చాలా బద్ధకం మాట. బయట తినేసి వచ్చేద్దాం అనుకుంటారు. బయట నుంచి మీరెళ్లి చక్కగా సరుకులు తెచ్చుకొని ఇంట్లోనే వండుకొని తినొచ్చు కదా! ఎంత బద్ధకమని నాకు అర్థం అవ్వదు. చాలామంది లేడీస్‌ని చూసానమాట నేను. ఏదైనా వస్తువులు తెచ్చుకొని ఇంట్లో వండుకోవాలంటే మొఖం పక్క పెడతారు చాలామంది లేడీసు. దానివల్ల పాపం మగోళ్ళు కూడాను ఏమి చేయలేని పరిస్థితి బయటికెళ్ళి పానీపూరియో, లేకపోతే బజ్జీలో, పునుగులో ఎళ్లి తీసుకొచ్చి తెస్తాడన్నమాట. లేదా మూరి మిర్చిలో ఏదో తీసుకొస్తా ఉంటాడు. సో, ఇదంతా కాదు. మీరు బయట నుంచి సరుకులు తెచ్చుకొని ఇంట్లో చక్కగా ఫ్రెష్ ఆయిల్ తోటి చక్కగా మీకు నచ్చినట్టు చేసుకోండి. అది ఏ ఫుడ్ పాయిజన్ అవ్వదు. మీ పిల్లలకు కూడా మంచిది. మీ ఆరోగ్యానికి కూడా మంచిది. అలా చేయరుమాట చాలామంది. ఎంత బద్ధకస్తులుంటారంటే బయట నుంచి ఫుడ్ తెచ్చేస్తే శుభ్రంగా తింటారు. ఇంట్లో మాత్రం వండరమాట. ఆ విధానంగా ఆళ్ళు అలవాటు చేసుకోగా ఆళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేస్తారన్నమాట. ఇక్కడ పాపం మగోడు మాత్రం అటు ఇటు నలిగిపోతా ఉంటాడు. అంటే ఎక్కువ ఆడోళ్ళలోనే ఇటువంటి పరిస్థితులు చూసాను నేను. మగోళ్ళు తక్కువ. మగోళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి సోమరిపోతు ఈ ఇటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు మగోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆడవాళ్ళు ఎక్కువ శాతం మాట. సో, ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరికి నేను చెబుతా ఉన్నాను. ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించండి. చక్కగా మీరు బయట నుంచి తెచ్చుకొని మెటీరియల్స్ ఇంట్లో వండుకొని తినండి. ఎప్పుడో రేర్‌గా ఎప్పుడైనా మీరు బయటికెళ్ళినప్పుడు ఏదో అనుకోని పరిస్థితిలో మీకు ఆకలేస్తున్నప్పుడు తినాలనిపిస్తే గనుక ఎక్కడైనా మంచిది ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటదో అక్కడ కనుక్కొని చూసి తినండి. అంతేగాని మీరు ఏది పడితే అక్కడ ఆగి రోడ్డు పక్కన అమ్ముతున్నారు కదా! అందరూ ఎగబడిపోతున్నారు అని చెప్పి తింటే గనక ఇటువంటి ఫుడ్ పాయిజన్‌లు అవుతాయి. మీ ప్రాణం మీదకొస్తదన్నమాట. సో, దీని మీదైతే ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తుందన్నమాట. ఏదైతే పదార్థాలున్నాయో మిగిలిపోయిన పదార్థాలు అన్నీ కూడా తీసుకెళ్ళింది ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కి. అంతేకాకుండా నూనె ఏదైతే ఉందో నూనె కూడా తీసుకెళ్ళింది. ఈ అన్నిట్లి మీద కూడా టెస్ట్ చేసి అసలు ఈ నిల్వ పదార్థాలా? లేకపోతే పాయిజన్ ఏ విధంగా ఫుడ్ పాయిజన్ అయ్యింది అనే విషయం మీద అయితే ఒక క్లారిటీ వచ్చేస్తది. కంగారు పడక్కల. ఒక 2 రోజుల్లో అయితే క్లారిటీ వచ్చేస్తది. ఇప్పుడు ఇదంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా తీవ్ర చర్చనీయాంశమైందన్నమాట. ప్రతి ఒక్కరు కూడాను గూగుల్‌లో గట్టా సెర్చ్ చేస్తా ఉన్నారు. ఈ బజ్జీలు గట్టా ఏ విధంగా తయారు చేస్తారో, ఈళ్ళు ఏం మెటీరియల్ వాడతారో కొంతమందికి చాలా మందికి తెలీదు కదా! ఏ విధంగా తయారు చేస్తారని. సో, ఇది ఇప్పుడు మీరు దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ కామెంట్ చదివిన ప్రతి ఒక్కరు కూడాను బయట ఫుడ్ తినాలంటే కంపల్సరీ ఆలోచించే విధంగా ఉండాలన్నమాట. ఆ బయట ఫుడ్ తినే ముందు మీ కామెంట్ గుర్తు రావాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. అటువంటి కామెంట్ చేయడం వల్ల బయటికెళ్ళినప్పుడు వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు అవుతారు. అదే విధంగా మనం కూడా కాపాడిన వాళ్ళు అవుతామన్నమాట. సమాజం మీద శ్రద్ధ ఉన్న పౌరుల్లాగా అయితే మనం మంచి కామెంట్ చేయండి మీరు. అదే విధంగా నేను కూడా మంచి వీడియో చేశాను దాని గురించి మీ ప్రజల ప్రాణాల కోసం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అదే విధంగా 10 మందికి దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి 10 మందికి షేర్ చేయండి. చాలా మంది బయటికెళ్ళినప్పుడు ఇటువంటి ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో అది తినేటప్పుడు కొంత తగు జాగ్రత్తలు తీసుకుంటారన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు పొందుతారు. అదే విధంగా కొత్త విషయాలు, కొత్త అప్డేట్‌లు అన్నీ కూడా మీకు తెలుస్తదన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.